మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రస్తుతానికి అందరూ ఎలా ఉన్నారంటే ఎవరి పరిస్థితి బాగలేదు, ఎవరు కూడా బాగున్నారు నాకు తెలిసి. దేవుని బిడ్డలారా, అయితే అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ కూడా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో శోధనలు సతమతమవుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మరి మందిరానికి వచ్చి కొంచెం మనసు బాగలేకపోయినా కానీ మందిరానికి వచ్చి ప్రశాంతంగా కొంచెం ప్రార్థిస్తే దేవుడు వారితో మాట్లాడి దర్శించి వారి మనసులకు నెమ్మది కలిగజేస్తున్నారు. వారి సాక్ష్యం చెప్తూ వారి ప్రభుత్వంలో ఆనందిస్తున్నారు. అనుకున్నారా? ఈరోజు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మరి సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ప్రార్థన దేవుడు చాలా చక్కగా దేవుడు జరిగించాడు. మన అవసరంలో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక నుంచి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మరి 12వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గురించి ఉంది. పౌలు శరీరంలో కుమ్ములు ఉంది. దేవుని బిడ్డలారా, పౌలు అమరుల గురించి ముమ్మారు ఆయన సన్నిధిలో ప్రార్థించాడు అంటున్నాడు. బలహీనతలందు ఆయన బలమిస్తని పౌలుకు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు అంటున్నాడు. నా కృప నీకు చాలు అంటున్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం నుంచి పౌలు గురించి